ప్రజలను తప్పుదోవ పట్టించేదానికి ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ ఇష్యూ చేయడానికే వాళ్ళు ఉన్నారు తప్ప నిజంగా రాయలసీమ రైతుల పట్ల వీళ్ళకి ప్రేమ ఉంటే గడచిన 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 2024 వరకు వాళ్ళు అధికారంలో ఉన్నారు. 5 సంవత్సరాలలో అసలు నువ్వు రాయలసీమకు ఎంత కేటాయించినావు ఫస్ట్ బడ్జెట్ అనేది ఎప్పుడన్నా చెప్తున్నారా వాళ్ళు? రాయలసీమకు ఎంత కేటాయించినారు పోయిన 5 సంవత్సరాలు చెప్పారా? 5 సంవత్సరాలలో వాళ్ళ బడ్జెట్ దగ్గర 2 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు. అవునా? వాళ్ళ బడ్జెట్ పెట్టింది అన్ని దాని మీద అనుకోండి, సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, ఏదన్నా కానీ పెడితే 12 లక్షల కోట్లు రూపాయలు వాళ్ళ బడ్జెట్ అంతా చూపిస్తే వాళ్ళు రాయలసీమకు ఇచ్చింది ఎందా? ఇరిగేషన్ కు 2000 కోట్లు. ఎంత? 2000 కోట్లు 5 సంవత్సరాలలో వాళ్ళు ఇచ్చినది. ఈ 2000 కోట్లు కూడా ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని పేరు చెప్పి పెట్టి మట్టి పనులు చేసి 900 కోట్లు లాగేసినారు. ఎక్కడ క్రీమ్స్ చెప్తుంటాం, మేము మొదటి నుంచి చెప్తున్నాం కదా, క్రీమ్ ఎక్కడుంటే క్రీమ్ లాగేయడము, మిగతాదంతా వదిలేసిపోవడం, అది వాళ్ళ నిర్వాహకం. పైగా చెప్పాం, ఇది ఎన్జిటిలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎన్జిటి ఆపేసింది. ఒక్క రోజన్నా అంటే పర్మిషన్స్ లేకుండా మీరు చేస్తున్నారు ఈ పనులు అని చెప్పేసి అసలు ఇంత ఆర్భాటం చేసేసి కేవలం ఆర్భాటం కోసమే దగ్గర 3500 కోట్లు అని చెప్పేసి ప్రాజెక్ట్ తీసుకొచ్చేసి ఆర్భాటం చేసేసి ఎక్కడెక్కడ ఈ పర్మిషన్లు అవసరం ఉండే, ఏమేమి అవసరం ఉండే, టెక్నికల్ గా ఏం చూసుకోవాలి, ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకూడదు. ఎందుకంటే ఇది ప్రజాధనం మనం ఖర్చు పెడుతున్నాం, దీనిపైన రైతులకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మధ్యలో పనులు ఆగిపోతే ప్రజాధనం అంతా వృధా అవుతుందని ఎక్కడన్నా ఇంగిత జ్ఞానం ఉందా ఇళ్లకు? చేసిన నిర్వాహకాలల్లా చేసేసి అపెక్స్ కౌన్సిల్లో వీళ్ళు అసలు వాదించనే లేదు 5 ఏళ్లలో ఎక్కడే గాని. లాయర్లనే పెట్టలేదు వీళ్ళు, వాదించేది ఎప్పుడు లాయర్లనే పెట్టలే. అన్ని నీ ప్రభుత్వంలోనే మొత్తం ఆగిపోయింది. ఆగిపోయినందుకు మళ్ళీ వాళ్ళు ఫైన్ కూడా వేసినారు. ఎన్జిటి దగ్గర 100 కోట్ల రూపాయలు ఫైన్ కూడా వేసినారు. ఫైన్ కూడా కట్టినారు. ఎందుకు? సో ఇవన్నీ తప్పులు చేసేసి ఈరోజు నువ్వు ఇష్టానుసారము మళ్ళీ రాయలసీమకు నష్టం జరుగుతుంది, మళ్ళీ ఏదో పెద్ద కార్యక్రమం చేయాలని నువ్వు తలపెడుతున్నావు. అందుకే వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు ఇప్పుడు ఎంత ఎక్స్ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళ నియోజకవర్గాల్లో నువ్వు ఏం చేసుకున్నావు చెప్పుకోరా సామె అంటే చెప్పాడు ఎవడు కూడా. రాయలసీమకు అన్యాయం జరిగిపోతుంది, ఇలా రాయలసీమ అంతా ఉద్ధరించే వాళ్ళ దూరాలు వాళ్ళ పాపం. ప్రజలు ఎవరు ఈయన పరిస్థితులు లేరు, అయినా వీళ్ళు ఒక కుక్కలు మరిగినట్టు మురుగుతుంటారు బయటకు వచ్చి, అంత తప్ప ఏం లేదు. ఈరోజు చూడండి, ఇప్పుడు ప్రజెంట్ మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత ఖర్చు పెట్టినామయ్యా? నువ్వు 5 ఏళ్లలో నువ్వు ఇచ్చింది ఎంత? 2000 కోట్లు. 5 సంవత్సరాలలో మేము ఇప్పుడు వచ్చిన తర్వాత గడచిన 5 సంవత్సరాల్లో అంటే 2014-19లో తెలుగుదేశం పార్టీ 12,000 కోట్లు రాయలసీమకి ఇచ్చింది. ఎంత? 12,000 కోట్లు ఇచ్చినాం. ఇప్పుడు మళ్ళీ 2024 నుంచి మన ప్రభుత్వం వస్తే 3,830 కోట్లు ఇచ్చినాం. నీ సొంత జిల్లాలో అన్నమే ప్రాజెక్టు కొట్టుకొని పోయా, లేచిపోయింది. అవునా? ఎంతో మంది చనిపోయిరి, ఏమి ఇచ్చినా 1 రూపాయి లేదానికి ఇప్పుడు ఇస్తున్నాం. కడప జిల్లాలో ఆయన సొంత జిల్లాలో లేదు, చేసుకోలే. సందర్భంగా మేము అన్యాయం చేసింది రాయలసీమకు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏం అన్యాయం చేసింది చెప్పండి? నోరుంది కదా అని చెప్పేసి మీ బుద్ధి ఉన్నట్టు మాట్లాడుకుంటా, సిగ్గు ఎగ్గు ఏమీ లేదు అసలు. గతంలో మనం అప్పుడు ఏమన్నాడు ఈ మహానుభావుడు, పట్టిసీమ దండగా, దీనివల్ల రాయలసీమకి ఏం ఉపయోగము, మెగా కంపెనీకో నువ్వు కమిషన్లు తీసుకొనికో ఇవి పెడుతున్నావు అని చెప్పా. అవునా? పట్టుసీమ మొదలైన దగ్గర నుంచి మన శ్రీశైలంలో ఎన్ని నీళ్లు వాడుకుంటున్నాం చెప్పండి. అది చెప్పరు. గడిచిన 5 సంవత్సరాలు కూడా వాడినారు కదా. వాళ్ళ ప్రభుత్వంలో కూడా అదే పట్టుసీమను కింద డెల్టాకి ఇచ్చిన నీళ్లు 5 సంవత్సరాలు వాళ్ళు వాడుకున్నారు. నువ్వు నీళ్ళు ఇచ్చినావు కదా పట్టుసీమ ద్వారానే, మళ్ళీ మూసేయకూడదు. పట్టుసీమ ఎందుకు పెట్టావు? అక్కడి నుంచి నీళ్లు వాడితే ఇక్కడేమో రాయలసీమకి ఇచ్చినావు కదా, ఎట్లొచ్చింది అది? సో ఇవన్నీ ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు
రాయలసీమ ప్రాంతం బాగుండాలి, సస్యశ్యామలంగా ఉండాలి, మళ్ళీ రాయలసీమ రత్నాల సీమ కావాలని చెప్పేసి అహర్నిశలు కష్టపడుతూ కేంద్ర ప్రభుత్వంతో అనేక మార్లు సంప్రదింపులు జరుపుతూ పక్క రాష్ట్రాలతో కూడా సంప్రదింపులు జరుపుతూ ఎక్కడ ఈ నీటి వాటాలలో ఇబ్బందులు రాకుండా, గొడవలు రాకుండా, కోర్టులకు రాకుండా అందరం వాడుకుందాము అని చెప్పేసి ఆయన చాలా ఓపెన్ గా చెప్తున్నాడు. ఇప్పుడు చేస్తాం స్వామి అంటే దీనికి సహకరించకుండా మళ్ళీ అడ్డం వేయడం, కోర్టులలో ఈయననే కేసులు వేపిస్తాడు మళ్ళీ అగెనెస్ట్ గా. అడ్డంగా మన మీద ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉండి సంపాదించి, వాళ్ళ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంపాదించినాడు, ఈయన ముఖ్యమంత్రి కూడా సంపాదించి ఈయననే కేసులు వేపించి పక్క రాష్ట్రాల వాళ్ళతో కూడా వాళ్ళతో కేసులు వేపిస్తాడు ఈయన డబ్బులు ఇచ్చి. మన రాష్ట్రంలో సంపాదించి డబ్బు పక్క రాష్ట్రాలకు పోయి డబ్బులు ఇచ్చి వాళ్ళతో కేసులు వేపిస్తాడు ఈ దొర. సొంత జిల్లాలో ఒక ఎకరా అడిషనల్ గా నీ పులివెందలకు కూడా తెలుగుదేశం పార్టీ నీళ్ళు ఇచ్చింది. మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తే కూడా పూర్తి చేసుకోలే. సొంత నియోజకవర్గానికి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసిపోయారు 2 సార్లు, చేసుకోలే. నువ్వు ముఖ్యమంత్రి అయితే చేసుకోకపోతే మేము నీళ్ళు ఇచ్చినాయి. ఇంతకంటే ఇంక నీకు నిదర్శనం ఏం కావాలి? అసలు సిగ్గుందా మీకు మాట్లాడడానికి? ఉందే? ఈరోజు ఎక్కడో కుప్పం చివరన, రాష్ట్రంలో చివరన ఉంటుంది అది, తమిళనాడు కర్ణాటక బార్డర్, మన ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ, నీళ్ళు తీసుకుపోయినాడు. అంద్రినివా నుంచి 3,200 కోట్లు ఖర్చు పెట్టి మీరు చేయలేని పని సంవత్సరం 3 నెలల్లో పూర్తి చేసేసి కిందికి నీళ్లు పోయినాయి. నీ మాదిరి రెడీమేడ్ గేట్లు తెచ్చి, రెడీమేడ్ ట్యాంకులు నీళ్ళ ట్యాంకర్లు తెచ్చి అప్పటికప్పుడు ఆ కాలువ నింపి ఆ గేట్ ఎత్తి, అవునా, ఆ ట్యాంకర్లు నీళ్ళు అయిపోతే మళ్ళీ అన్ని ఆ ట్యాంకర్లు ఆ గేట్లు అన్ని ఎత్తుకపోలేదే. ఇవన్నీ కళ్ళ ముందర కనపడుతున్న వాస్తవాలు, నిజాలు. ఇవన్నీ వదిలేసేసి తిక్క కూతురలో కూర్చోటి తిక్కరా కొడుకులు మాదిరి రోడ్లో కొట్టుకుని కుదురుతారు స్వామి. మీరు కూడా 2 సార్లు 3 సార్లు 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు. పోయి మీ నాయకునికి చెప్పండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.